నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వాసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్తా ఉంది. కానీ ఈ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ఇన్వెస్ట్మెంట్ల ద్వారానా, లేదంటే విదేశీ మారక ద్రవ్యం ద్వారానా, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పెట్టుబడుల ద్వారానా, విదేశీల పెట్టుబడుల ద్వారానా? కాదు. ఇక్కడ అభివృద్ధి అంటే ఏపీ ఏం చెప్తుందంటే ట్రిపుల్ పి అంటేనే ఏపీ. ఇప్పుడు ఏపీలో మొత్తం కూడా ట్రిపుల్ పి గురించే చర్చ జరుగుతుంది. మొదటగా మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో ఈ మెడికల్ కాలేజీలు ట్రిపుల్ పీకి అప్పచెప్పడం, దాని ద్వారా ఆ మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా డెవలప్ చేయడం ముఖ్యమైన ధ్యేయంగా ఫస్ట్ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. గత ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ నాయకులు కానీ, లేదంటే గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా మంది వ్యతిరేకించారు. దీంతో పాటుగా కొంతమంది విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు కూడా వ్యతిరేకించారు. వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు కూడా ఈ ట్రిపుల్ పి విధానాన్ని వ్యతిరేకించారు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం వృధాగా డబ్బులు ఖర్చు పెడుతుంది కానీ అసలు అభివృద్ధి చేయాల్సిన వాటిపైన ఖర్చు పెట్టట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యోగా డే కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇది అభివృద్ధి కోసం ఖర్చు పెట్టదు కదా అంటారు. ఎన్టీఆర్ విగ్రహం కోసం ఒక 1700 రూపాయలు కేటాయించబోతుంది, ఖర్చు పెట్టబోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఆ డబ్బులన్నీ మెడికల్ కాలేజ్ మీద పెడితే దాదాపుగా 2000 కోట్లు, అంటే ఒక 4000 కోట్ల రూపాయలు మాత్రం మెడికల్ కాలేజ్ మీద పెడితే అన్ని మెడికల్ కాలేజీలు ట్రిపుల్ పీకి ఇచ్చే అవసరం లేదు. అభివృద్ధి పయనంలో కనీసం ఒక 3 కాలేజీలో 4 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానో, లేదంటే చంద్రబాబు నాయుడు అంచనా వేసుకున్న విధంగానో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 400 నుంచి 500 కోట్లు కేటాయిస్తే దాదాపుగా 4 మెడికల్ కాలేజీలు అంటే 200 మంది ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మొత్తాన్ని కూడా ట్రిపుల్ పీకి ఇవ్వడం ద్వారా నష్టపోతున్నాం. అక్కడ ఏవైతే ప్రైజులు ఉంటాయో, ట్రీట్మెంట్ ఉంటుందో అవన్నీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, ఉండవు కూడా, ఉండే అవకాశం లేదు అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇదే విధానంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో కూడా ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ ఉందో, పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో, అంబేద్కర్ స్టాచ్యూని కూడా అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ట్రిపుల్ పీకి ఇవ్వాలని చెప్పేసి కూటమి సర్కార్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా చాలా మంది కార్మికులు, వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు, అంబేద్కరిస్టులు, అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తులు, చాలా మంది సోషల్ యాక్టివిస్టులు దీన్ని వ్యతిరేకించారు. సో అది అలాగే ఆపేశారనమాట. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్ ఇక్కడ కొన్ని బస్ స్టాండ్లను, దాదాపుగా 6 బస్ స్టాండ్లను ట్రిపుల్ పి విధానానికి ఇవ్వాలి అని చెప్తున్నారు. డెవలప్మెంటే ముఖ్యమైన ధ్యేయంగా అక్కడ మౌలిక వసతులు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, బస్ స్టాండ్ ని అంగు ఆర్భాటాలతో తీర్చిదిద్దడం అనే లక్ష్యంతో, అంటే ఒక మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం చెప్పే మాట ఏంటి? అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ఈ బస్ స్టాండ్లను ట్రిపుల్ పి విధానానికి ఇస్తున్నామని చెప్తున్నారు. సో ముఖ్యంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే అభివృద్ధి అంటే ట్రిపుల్ పి, అలాగే ముఖ్యంగా కూటమి సర్కార్ కూడా అదే అంటుంది. అభివృద్ధి అంటే ట్రిపుల్ పి అంటున్న ఏపీ సర్కార్ రాష్ట్రంలో ఏ బస్ స్టాండ్లు ట్రిపుల్ పీకి ఇస్తున్నారో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రీడెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ తిరుపతి బస్ స్టాండ్ ఏదైతే ఉందో, శ్రీనివాస బస్ స్టాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపుగా 495 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ డిపిఆర్ కూడా తయారు చేశారు. ఇదేంటి, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఎస్పెషల్లీ తిరుపతి బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ తిరుపతి బస్ స్టాండ్ కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా కేటాయించాలని చెప్పేసి ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ కూడా అడిగింది. దీనికి డిపిఆర్ తయారు చేస్తే డిపిఆర్ ఎంత ఏంటంటే అక్షరాల 495 కోట్ల రూపాయలు. అంటే ఇదే విధానంలో ఇక విజయవాడ ఆటోనగర్ సిటీ టెర్మినల్ ఏదైతే ఉందో, విజయవాడ బస్ స్టాండ్ అందరికీ తెలుసు, మచిలీపట్నం రోడ్ లో ఉండే బస్ స్టాండ్, దీనికి సంబంధించి 154 కోట్ల రూపాయలు ఇక్కడ రెడీ టు బిడ్ అనమాట, ఒక బిడ్కి రెడీగా ఉంది. సో దీంతో పాటుగా రాజవిహార్ దగ్గర కర్నూలు బస్ స్టాండ్ ఏదైతే ఉందో 89 కోట్లు అనమాట, ఇది ప్రీ డిపిఆర్ లో ఉంది. డిపిఆర్ కూడా రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. దీంతో పాటు మరికొన్ని బస్ స్టాండ్లు ఏంటంటే ఇక్కడ గుంటూరు బస్ స్టాండ్ కి సంబంధించి దాదాపుగా 60 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి ఇది గుంటూరు బస్ స్టాండ్, దీనికి సంబంధించి ప్రీ డిపిఆర్ కూడా రెడీ చేశారు. సో దీంతో పాటు చిత్తూరు బస్ స్టాండ్ కి సంబంధించి ఒక 100 కోట్ల రూపాయలు దానికి కూడా కేటాయించాలి. వీటన్నిటిని కూడా ట్రిపుల్ పి విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా డెవలప్మెంట్ చేయాలి అనేదే ఇక్కడ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఇక్కడ నిజంగానే ప్రైవేట్ వ్యక్తులు దీంట్లో గనక ఒకవేళ ఇన్వాల్వ్ అయితే ఏంటి పరిస్థితి? ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుంది? అక్కడ ప్లాట్ఫామ్స్ కి సంబంధించి అక్కడ ఏ షాప్ ఉన్నా సరే, ఏదైనా వాటర్ బాటిల్ కొనాలన్నా సరే, సామాన్యులు, జర్నీ చేసే సామాన్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ధరలు అందుబాటులో ఉంటాయంటే ఉండవు. సో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న బస్ స్టాండ్స్ ఏవైతే ఈ బస్ స్టాండ్స్ లో కొన్ని షాప్స్ లో, అంటే ఆల్మోస్ట్ ఆ యొక్క కాంపౌండ్ లో పెట్టిన షాప్స్ అన్నింటిలో ధరలు అనేవి అందుబాటులో ఉండవు. ఒక 20 రూపాయల వాటర్ బాటిల్ ని దాదాపుగా 30 రూపాయలు, 40 రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు. సో ఇది ఎక్కడా లేదంటే అందరికీ తెలిసిన విషయమే, కానీ దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేము, ఎందుకంటే మనకు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబ సభ్యులు, ఒక ఫ్యామిలీ పిల్లలతో వెళ్తున్నప్పుడు ఆ పిల్లల్ని అక్కడే వదిలేసి బయటికి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కురాలేరు. చచ్చినట్టు ఖచ్చితంగా వాడి దగ్గరే కొనాలి. సో ఇలాంటి ఫుడ్ ప్యాకెట్లు కానీ, స్నాక్స్ కానీ, ఏదైనా సరే, ఇఫ్ ఇన్ కేస్ హోటల్స్ పెట్టినా సరే ఒక ప్లేట్ టిఫిన్ 30 రూపాయలు, 40 రూపాయలు ఉంటుంది బయట. సో దాన్ని 60 రూపాయలకి, 70 రూపాయలకి, 100 రూపాయలు కూడా అమ్ముతారు కొన్ని బస్ స్టాండ్స్ లో. సో ఇది కంట్రోల్ ఉండదు, ఇది నియంత్రణ అయితే ఖచ్చితంగా ఉండదు. ట్రిపుల్ పి
పీకి వెళ్తే అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటది. ఆస్తులన్నీ గవర్నమెంట్వే, కానీ ఆస్తులన్నీ ప్రజలవే, కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రైవేట్ వ్యక్తులది. వాళ్ళు ధరలు ఖచ్చితంగా నియంత్రించగలుగుతారంటే నియంత్రించలేరు. నేను డెవలప్ చేశాను, దీనికి 100 కోట్లు పెట్టాను కాబట్టి ఆ 100 కోట్లు నేను రాబట్టుకోవాలి. దీనికి 200 కోట్లు పెట్టా కాబట్టి ఆ 200 కోట్లకి 50 కోట్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని అడిషనల్ గా నాకు లాభం కూడా రావాలని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తి చూస్తారు. ఇన్ కేసు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర డెవలప్మెంట్ చేస్తారు, లేదంటే అక్కడ కొంచెం టూరిజం స్పాట్ గా మారుస్తారు. సో ఇది డెవలప్మెంట్ కదా, బాగుంటుంది కదా అనుకుంటే, కానీ ఇక్కడ ఎంట్రీ టికెట్ గవర్నమెంట్ 10 రూపాయలు పెట్టేదాన్ని వాడు 50 రూపాయలు చేస్తాడు. అక్కడ ఏదైనా బుక్ స్టాల్కి వెళ్ళాం అనుకోండి, లేదంటే ఇంకో స్నాక్స్ తీసుకోవడానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ 30 రూపాయలు ఉండాలి, ఒక నియంత్రణ అనేది ఉంటుంది. వాటర్ బాటిల్ దీనికి 22 రూపాయలే ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేస్తే ప్రైవేట్ వ్యక్తి 40 రూపాయలు కానీ అమ్ముకోవచ్చు కదా. బట్ ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు? సామాన్య ప్రజలు. సో ఇది ఇప్పుడు చాలా మంది కూడా ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఇందుకోసం మాత్రమే. ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో మెడికల్ కాలేజ్ని పెడితే, లేదంటే హాస్పిటల్ని పెడితే, గవర్నమెంట్ హాస్పిటల్ని పెడితే ఏంటి పరిస్థితి? అక్కడ 200 రూపాయలు ఉండే ఓపీ 1000 అవ్వచ్చు, 10 రూపాయలకి అమ్మే మెడిసిన్ ని 100 రూపాయలకి అమ్మొచ్చు. సో ఇలాంటివి ప్రాక్టికల్ గా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పీ అంటే డెవలప్మెంట్ అనేది ముఖ్యమే, ఇంపార్టెంట్, అవసరం, చాలా అవసరం. కానీ ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలి? ప్రభుత్వం ఎందుకు దీన్ని డెవలప్ చేయకూడదు? అంటే విగ్రహాల కోసం 1700 కోట్లు, లేదంటే ఇంకో యోగా డే కోసం 300 కోట్లు, లేదంటే ఎవరు ఎమ్మెల్యేలో, ఎంపీలో, మినిస్టర్లో వీళ్ళ కార్యకలాపాలు, వీళ్ళ జలసాల కోసం వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఈ డబ్బులన్నీ ఎందుకు ప్రభుత్వ ఆస్తుల మీద ఖర్చు పెట్టరు? ప్రభుత్వం డెవలప్ చేయాలి అనుకుంటున్నా బస్ స్టాండ్ల మీద ఎందుకు ఖర్చు పెట్టరు? మెడికల్ కాలేజ్ మీద ఎందుకు ఖర్చు పెట్టరు? సో ఇలాంటివన్నీ ప్రాక్టికల్ గా ఎదురవుతాయి. సో డెఫినెట్లీ అందుకే పీ విధానాన్ని చాలా మంది కూడా వద్దంటున్నారు. అసలు నిజంగానే డెవలప్మెంట్ కోసం పీ అనేది మంచిదా కాదా, అసలు అవసరమా లేదా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.